తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా ఆర్టిజన్ కార్మికులు చెవిలో పువ్వులు ధరించి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ నిరవధిక సమ్మెలో 99% మంది ఆర్టిజన్స్ పాల్గొంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు. తమకు జీతాలు పెంచాల్సిన అవసరం లేదని, తమ చిన్న డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. తమకు సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని, ఉన్న ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు విష్ణు, సరిత పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. విజయవంతంగా కార్మికులందరూ కూడా 99% మంది సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చర్చలకు పిలవడం అనేది లేదు. వారు ఇంకా మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నారు. యాజమాన్యం వెంటనే కార్మికులందరినీ చర్చలకు పిలవాలని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్స్ వచ్చేసి ఆర్టిజన్ అందరికీ ఎగ్జిట్ సర్వీస్ రూల్ ఇవ్వాలి. అలాగే అన్మ్యాన్ వర్కర్లందరినీ ఆర్టిజన్లకు గుర్తించాలి, నాన్ ఆర్టిజన్లకు గుర్తించాలి. జీవో 11 ప్రకారము పీస్టేట్ కార్మికులకు అందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్లతోటి గత 6 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మా న్యాయమైన డిమాండ్లు మేము ఈరోజు వినూత్నంగా తెలంగాణ సిద్దిపేట డివిజన్ నుంచి మేము వినూత్నంగా చెవులో పూలు పెట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6వ రోజు సమ్మె చేస్తున్నాం అందరము. ఇంతవరకు ప్రభుత్వము మా చర్చలను విన్నవించుకోలేదు. కాబట్టి మా అందరి కన్వర్షన్ విద్యార్థులను బట్టి అందరికీ కన్వర్షన్ చేయాలి. మిగిలిపోయినటువంటి పీజీరేట్ కార్మికులకు వాళ్ళందరికీ 11 జీవో ప్రకారం వాళ్ళ వేతనాలు ఇవ్వాలి అని కోరుచున్నాం.